ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో నేను వ్రతకథను తెలియజేస్తున్నానండి. చదవలేని వాళ్ళు ఈ వీడియోని ఆడియో రూపంలో పెట్టుకుని శ్రద్ధగా మీరు చేతిలో అక్షింతలు పట్టుకొని ముందుగా గణపతి నామస్మరణ చేసుకుని ఈ వ్రతకథను శ్రద్ధగా వినండి. వరలక్ష్మి వ్రతకథ ప్రారంభం. నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకారమైనటువంటి వ్రతం అనే ఒక దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజెప్పెను. లోకానికి ఉపకారమైనటువంటి దానిని నేను మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినవలనని శృతమహర్షి పలికెను. పూర్వం పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారద మునీశ్వరులు స్తోత్రములతోనూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహాత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌభాగ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తగినటువంటి వ్రతమును ఒక దానిని చెప్పవలసిందిగా కోరుతున్నాను అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. ఆమె మాటలకు మిక్కిలి ఆనందభరితుడైనటువంటి పరమేశ్వరుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చినటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేయవలనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమును ఆదిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతము చేయవలసిన విధి విధానము తెలియజెప్పమని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతము వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశములో కుండిన అనబడు ఒక పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుజ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణి స్త్రీ ఉండేది. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీల, వినయ విధేయతలు కలిగి భక్తి గౌరవాలు కల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలమున నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగినది. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జననీ, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదురు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదదర్శనము నాకు కలిగింది అని పరిపరి విధములుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలలో గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించేవారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందిగా చెప్పారు. ఊరిలోని వనితలకు చారుమతి కల గురించి విన్నవారు పౌర్ణమి ముందు రాబోయే శుక్రవారం వరకు ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో ఒక ప్రదేశంలో గోమయం అలికి ముగ్గు పెట్టి మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాది సాధకి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర, మృన్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్షభోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరణమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చెయ్యగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లుమని శబ్దములు, కాళ్లకు గజ్జలు, ఆభరణాలు ప్రసాదించబడినవి. రెండవ ప్రదక్షిణ చెయ్యగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగదగ మానమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చెయ్యగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రత ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన, కనక, వస్తు, వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగరథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్ళాయి. వారంతా మార్గ మధ్యలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కళ్ళల్లో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తమ అందరినీ మహాభాగ్యవంతులను చేసిందని పొగిడిరి.
వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతము చేసి సర్వ సౌభాగ్యాలు సిరి సంపదలు కలిగి సుఖజీవితం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునిశ్రేష్ఠులారా, పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించాను అన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, చదివినా, ఈ కథను ఈ వ్రతం చేసిన, వ్రతం చేసేటప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ కథ అనంతరం అక్షంతలు మీరు అమ్మవారి దగ్గర వేసుకుని కొద్దిగా అక్షంతలను మీరు మీ తలపై శిరస్సుపై ధరించవలెను. ఇంతటితో శ్రీ వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. ఓం లక్ష్మీదేవియే నమః.